రైట్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 13% నుంచి తగ్గిపోయిందని ఎట్లా తగ్గుతుందండి? అంత కేంద్ర కోవిడ్ అనేది మీరు లెక్కకే రాదా? మరి అప్పుడు అదే 2020-21 సంవత్సరంలో కేంద్రం అంత పెద్ద జాతీయ స్థూల ఉత్పత్తి -1.2లో ఉంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.7 చాలా గొప్ప సాధన కదా. దాని గురించి చెప్తున్నారా? చెప్పరు. నెక్స్ట్ ఏమంటారు మీరు? మీది మాత్రం చాలా అద్భుతంగా ఉంది, ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ఆ అద్భుతంలో కూడా ఏమంటారు మీరు? అసలు 12.2% అంతేనా మీరు చెప్తుండేది? అయితే మీరు చెప్పే ఫిగర్స్ ఏదైతే పెరుగుదల ఉందో ఇది నమ్మశక్యమా అనేది. ఎందుకంటే మీరేమంటున్నారు? మీది గొప్ప పరిపాలన కాబట్టి గొప్పగా పెరిగింది అని. అయితే ఇది రాబడిలో ఎందుకు మరి మారడం లేదు? మీరేమంటున్నారు అంటే ఎక్కడైతే ధనవంతులు కానీ ఆదాయం మాత్రం లేదు అని అంటున్నారు అనమాట. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, 2019-24 మధ్యలో చూసినట్లయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎట్లా పెరిగింది? 10.7% పెరిగింది, 9.7% పెరిగింది. కానీ అదేవిధంగా ఆదాయం ఎంత పెరిగింది? 10.7%. అంటే టాలీ అయిపోతుంది. కానీ మీరు చెప్పే ప్రకారం అయితే ఒకవేళ 12.0% నిజంగా గిన మీది పెరిగింటే మీ ఆదాయం ఎందుకు ఓన్లీ 3% మాత్రమే పెరుగుతుంది? ఇప్పుడు కేంద్రాన్ని చూస్తే పోనీ మాది చూద్దాం, మా 5 సంవత్సరాలు చూద్దాం. ఏది 2018-19 నుంచి 23-24 వరకు చూసినట్లయితే అప్పుడు స్థూల ఉత్పత్తితో పాటు ఒకవేళ ఆదాయము గమనించినట్లయితే పెరుగుదల మరి అప్పుడు 10.2% మాది స్థూల ఉత్పత్తి పెరిగింది, ఆదాయం కూడా మాది 9.8% పెరిగింది. అదే సమయంలో జాతీయ స్థూల ఉత్పత్తి చూస్తే 10.7% వాళ్ళది పెరిగింది, 9.7% ఆదాయం పెరిగింది. కానీ మీది మాత్రము 12% స్థూల ఉత్పత్తి పెరుగుతుందంట, కానీ 3% మాత్రము ఆదాయం పెరుగుతుందంట. ఎట్లండి ఇది టాలీ అయ్యేది? అంటే మీరు చెప్పేదేమి? ధనమేమో వస్తుంది, మీరు ధనికులైనారు, కానీ ఆదాయం మాత్రం లేదు. అదేవిధంగా చూసినట్లయితే పోనీ మీరు ఫస్ట్ 6 నెలలు అన్నారు కదా 2025-26, అది కూడా చూద్దాం పోలిక. 2023-24 నుంచి పోల్చితే 2025-26 పోలిస్తే ఫస్ట్ 6 నెలలు పోల్చినట్లయితే ఎంతండి మీరు చెప్పేది? 10.9 మీది పెరుగుదల అని అంటున్నారు. అదేవిధంగా 2024-25 చూస్తే 9.9 అని మీరు అంటున్నారు. కానీ మీ ఆదాయం ఎంతండి పెరిగినది? -2.8 సేల్స్ ట్యాక్స్లో, ఓన్లీ 4.3 మాత్రము జిఎస్టీలో. ఓవరాల్గా చూసినట్లయితే ఓన్లీ 2.5. అంటే 11% స్థూల ఉత్పత్తి పెరుగుతుందంట, కానీ ఓన్లీ 2.5% మాత్రమే ఆదాయం పెరుగుతుందంట. ఇదే సేమ్ జాతీయ స్థూల ఉత్పత్తి చూద్దాం. జాతీయ స్థూల ఉత్పత్తి చూసినట్లయితే కేంద్రం ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారం 8.8% వాళ్ళది స్థూల ఉత్పత్తి పెరిగింది, వాళ్ళ ఆదాయం ఎంత పెరిగింది? 7.3 పెరిగింది. అంటే కేంద్రానిది 6 నెలలదే టాలీ అవుతుంది, కేంద్రానిది మాతో టాలీ అవుతుంది, కేంద్రానికి సంవత్సరంది టాలీ అవుతుంది, మీది మాత్రం ఎక్కడ టాలీ కాదు. కానీ మీది మాత్రం అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన స్థూల ఉత్పత్తి. అసలు ఈ ధనానికి ఆదాయానికి పొంతన లేకుండా మీరు ఎట్లా చెప్తున్నారు అనేది మాత్రము చాలా ఆశ్చర్యం. ఎందుకు చెప్పగలుగుతున్నారు ఇదంటే, మీరు స్థూల ఉత్పత్తి ఫిగర్స్ ఏవైతే ఇస్తున్నారో ఈ 3 నెలలు అనేది నిజం చెప్పారంటే దాని పెద్ద అది లెక్కచారం వేసేదానికి రాదు. ఈ రోజు ఏదన్నా కానీ స్థూల ఉత్పత్తి ఎస్టిమేట్స్ ఇస్తే అది కరెక్టా కాదనేది 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఫైనల్గా అకౌంట్స్. మీరేమి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పేస్తే కానీ అయిపోయిందిలే అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు. అంతే, మాకైతే అంతే అర్థమవుతుంది. అసలు 7 లక్షలు ఏంది, తగ్గడం ఏంది? దాని తర్వాత ఇంకోటి ఏమన్నారండి? తలసరి ఆదాయం తగ్గింది అన్నారు. దాన్ని కూడా చెప్తారు మీరు, తలసరి ఆదాయం తగ్గిందని. మళ్ళీ తలసరి ఆదాయం తగ్గినట్లయితే
దానికి ఏమంటున్నారు మీరు తలసరి ఆదాయానికి? మీ ప్రకారంగా 13.2% తలసరి ఆదాయం మీ 2014-19లో పెరిగింది. మాది మాత్రం 19-24లో 9.1 పెరిగింది. కాబట్టి ఇంత ఆదాయం ఇంకా మిస్ అయింది. ఇదేనండి మీరు చెప్పేది? కరెక్ట్. అది కూడా చూద్దాం. ఎప్పుడు కూడా సింగిల్ గా చూడొద్దండి. అదే సమయంలో తలసరి ఆదాయం మీరు చెప్పేటప్పుడు కన్వీనియంట్గా ఇదెందుకు మర్చిపోతున్నారు? జాతీయ స్థాయిలో కేంద్రము -3.9 అంటే 3.9 తలసరి ఆదాయం తగ్గితే మాది 4.8 పెరిగింది. అదెందుకు చెప్పడం లేదు మీరు? పోనీ ఎట్లొద్దులేండి. టోటల్ గా దేశం మీద చూసినట్లయితే 2013-14 నుంచి చూసినట్లయితే 2013-14లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ స్థాయి